నా గొంతు వినక పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు బెంగ పెట్టుకున్నట్టున్నారు. ప్రాక్టీస్ చేద్దాం. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. రెడీ 1 2 3. నా పాట పంచామృత. పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు దడుచుకొని వస్తున్నారు నీ పాటకి. ఇదండి నా పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళే నన్ను సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళే గుర్తించకపోతే ఇంకా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు? ఇప్పటికైనా పెద్ద ఇది చూడగానే మీకు ఏదో గుర్తొస్తుంది కదా? అవునండి, ఇప్పుడు మన రాబోతున్న నెక్స్ట్ కంటెస్టెంట్ కాకి గొంతు ప్రియా. పాపం తను ఎంత పాట పాడినా కూడా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏదో ఒక సమస్య. పాపం తన సమస్యలు ఏదో తెలుసుకుందాం, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ కాకి గొంతు ప్రియా. హాయ్. హాయ్ అండి, నమస్కారం సార్. అదేంటండి కాకి గొంతు ప్రియా? అది ఇంటి పేరా? కాదు, నేను చిన్నప్పుడే పుట్టడమే మైక్ కొట్టేసుకున్నాను అనమాట. అన్నప్రాసన రోజు అప్పుడే ఫిక్స్ అయిపోయాను సింగర్ కావాలని. కానీ ఈ లోకం నేను కోయిల్ అవుదాం అనుకుంటే కాకని ముద్రేసింది. దొడ్డ బస్ ఛాన్స్ రావడంతో ఎప్పుడు ఇంట్లోనే ఆగిపోయాను. నాకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది మీ గురించి. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ గురించి మేము కనుక్కున్నాము. మీరు పాట పాడితేనే పిల్లలంతా పరిగెత్తారంట, అన్నం తింటారంట. లేదు, స్కూల్కి పోని పిల్లలు కూడా నా దగ్గరకు వస్తే పక్కింటి ఆమె చెప్తుంది, నువ్వు ఈరోజు స్కూల్కి పోకపోతే అక్క పాట పాడుతుందని. వాడు వెళ్ళిపోతాడు. నేను సోషల్ సర్వీస్ అది చాలా మంది పిల్లల జీవితం చాలా బాగుపరిచానండి. అది వాళ్ళకి తెలియదు. ఆ తెలియకుండా సొసైటీ కాకి గొంతుని ముద్రేసింది. ఏం లేదండి, మా వైఫ్ నన్ను భయపడట్లేదు, ఒకసారి వచ్చి పాట పాడండి. భయపడటం కాదండి, మీ పేరు చెప్తే కొనిపోతుంది, చూసుకోండి. ఓకే అండి, థాంక్స్. ఇప్పటి నుంచి నా గొంతు మా ఇంట్లోనే ఆగిపోయింది. ఇలా కాకుండా ప్రపంచం అంతా తెలియాలని దొడ్డ బాస్కి వచ్చి నా గొంతు ప్రపంచం అంతా విప్పాలనేది నా కోరిక. ఓకే అండి ప్రియ గారు, ఆల్ ది బెస్ట్. మీ వాయిస్ తో మా కంటెస్టెంట్ ని సినిమా చూపించేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొంచెం జాగ్రత్త అండి మా కంటెస్టెంట్. కనిపించండి, మొత్తం వినిపించడమే. వామ్మో, మీరు చాలా డేంజర్ ఉన్నారండి. బాయ్ అండి. బాయ్. హలో సంధ్య, చెప్పండి. నేను పక్కింటి పంకజాన్ని. నిన్న ఏం చెప్పావు? ఈరోజు ఎండ సావబడుతుందని చెప్పావు. ఏమైంది? వాన వచ్చింది. నా వడియాలు ఎవడెండ పెడతాడు అనుకున్నావు? నేను ఎప్పుడు న్యూస్ చెప్పినా కానీ తప్పుగానే వెళ్ళిపోతుంది. నీ న్యూస్ రిపోర్టర్ అయిన తర్వాత చెప్తానే నీ సంగతి. ఎప్పుడు బట్టలు ఆరేయాలో, ఎప్పుడు వడియాలు పెట్టాలో. ఇప్పుడు రాబోతున్న మన కంటెస్టెంట్ పేరు సాగదీసే సంధ్య. ఏంటి పేరు ఇలా ఉందనుకుంటున్నారా? అవునండి, చిన్నప్పటి నుంచి చాలా అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న సంధ్య గారు ఎలాగైనా తను పెద్ద అయ్యాక న్యూస్ రిపోర్టర్ అవ్వాలని, మంచి న్యూస్ రిపోర్టర్ అవ్వాలని చాలా కష్టపడ్డారు. సరే, ఇప్పుడు మంచి న్యూస్ రిపోర్టర్ అయ్యారో లేదో ఒకసారి తను పిలిచి కనుక్కుందామా? లెట్స్ వెల్కమ్ సాగదీసే సంధ్య. హాయ్ అండి, నమస్కారం అండి. సంధ్య గారు, మీరు చిన్నప్పటి నుంచి న్యూస్ రిపోర్టర్ అవ్వాలని మీ కళ, మరి ఏమైందండి ఇప్పుడు? నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. చాలా కష్టాలు వచ్చాయి. నేను ఏమనుకున్నానంటే బాగా రిపోర్టర్ కావాలి అనుకుని బాగా చాలా ట్రై చేస్తున్నాను. కానీ నేను చెప్పినా అన్ని రివర్స్ గానే అయిపోతున్నాయి. అంటే ఏమవుతుందండి? ఎలా అంటే నేను ఇలా జరుగుతుంది అంటాను, అలా అస్సలు జరగదు. ఎగ్జాంపుల్ గా వర్షం పడుతుందంటే పడదు. అయ్యో, ఎప్పుడు ఏం చెప్పినా పక్కింటి వాళ్ళుగానే గొడవ పడతారు అనుకుంటాను. అయ్యయ్యో, అంటే ఇప్పుడు దీని వల్ల మీకు ఏమన్నా ప్రజల నుంచి ఏమన్నా తిట్లు కానీ అలా ఏమన్నా జరిగినా ఎదుర్కొన్నారా? అవమానాలు ఇలాంటివి ఎదుర్కొన్నారా? అందుకని మీరు దొడ్డ బస్ ఇచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవాలనేసి మీరు ఏంటో చూపించుకోవడానికి వచ్చారు. ఓకే, మీరు ఏంటి అని చెప్పడానికి ప్రజలకి నిరూపించుకోవడానికి వచ్చారంట. ఓకే, దొడ్డ బస్ చాలా మందికి మంచి అవకాశాలు ఇస్తారండి. మీకు కూడా మంచి అవకాశం ఇచ్చారు. మీరేంటో ప్రూవ్ చేసుకోండి. అలాగే లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి మీరు మంచి ఆట తీరుతో వాళ్ళకి 30 తిప్పలు పెట్టాలండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ అండి. బాయ్ అండి. హే గాయ్స్, నేను మీ హనీ. నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాని ద్వారా నన్ను దొడ్డా బాస్ ఇన్వైట్ చేసింది. ఇప్పుడు మీరు నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో హౌస్లోకి వెళ్ళాక కూడా అలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కడ కూడా ఇలానే ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను. మీ హనీ.
ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ కాంటెస్టెంట్ తను మంచి యూట్యూబర్. తన నటనతో, తన కామెడీ స్కిల్స్తో తను చాలా మందిని ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. లెట్స్ వెల్కమ్ హనీ. హాయ్ హనీ గారు. ఇంతమంది ఫ్యాన్ బేస్ ఎలా వచ్చారండి మీకు? నాకు నా యూట్యూబ్ ద్వారా వచ్చారు. యాక్చువల్లీ నాకు మూవీస్ లో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఓకే ఉంది. మీరు మీ దొడ్డా బాస్ ఆపర్చునిటీ వల్ల నేను అక్కడికి వెళ్తాను అని నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఓకే ఓకే ఖచ్చితంగా అండి. దొడ్డ బాస్ వల్ల మీరు గ్యారెంటీగా మూవీస్ ఆపర్చునిటీ వస్తుందని మేము కోరుకుంటున్నాము. ఓకే బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.